హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ సౌజన్య. నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటారు, వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటే ఏం జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకుంటాము. మరియు ఆ లక్ష్మీదేవి భృగు మహర్షికి ఇచ్చినటువంటి వరం కారణంగా భృగు మహర్షికి శుక్రవారం రోజున లక్ష్మీదేవి జన్మిస్తుంది. కావున వరలక్ష్మి అని పేరు. ఒకనాడు భృగు మహర్షి అమ్మవారితో, అమ్మ, భక్తులు కోరిన కోరికలు నెరవేరాలన్నా, వారి యొక్క కష్టాలు తొలగాలి అన్నా ఏం చెయ్యాలి అని అమ్మవారిని అడుగగా, అమ్మవారు స్వయాన ఎవరి కోరికలైనా నెరవేరాలి అన్నా కలశ స్థాపన చేసి విశేషంగా పూజలు నిర్వహించిన వారి యొక్క కోరికలు నెరవేరుతాయి అని అమ్మవారే స్వయంగా చెప్పటం విశేషం. మరియు ఈ యొక్క శ్రావణ మాసం అనేది శ్రవణ నక్షత్రాన్ని కలిగి ఉంటుంది. ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనేది వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం. కావున ఈ యొక్క శ్రావణ మాసం వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనదిగా చెప్తూ ఉంటారు. కావున ఈ యొక్క శ్రావణ మాసంలో అమ్మవారిని, వెంకటేశ్వర స్వామికి విశేషమైన పూజలు నిర్వహించినట్లయినా అపారమైన ఫలితాన్ని ఇస్తుంది అని మన పురాణాలు పూర్వం కుండినమ అనే గ్రామంలో చారుమతి అనే వివాహిత స్త్రీ ఉండెను. ఆమె తెల్లవారుజామునే లేచి ఇంటి పనులను చేసుకుంటూ అత్తమామలకు, భర్తకు సేవలు చేస్తూ వీధిలోని వారందరికీ తలలో నాలుకవలే ఉండెను. అదేవిధంగా లక్ష్మీదేవికి విశేషంగా పూజలు నిర్వహిస్తూ ఉండేది. ఒకనాడు ఆమెకు అమ్మవారు కలలో కనిపించి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున ఆమెను విశేషంగా అర్చించమని, అలా చేసినట్లయినా కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి మాయమయ్యాను. అప్పుడు చారుమతీదేవి తెల్లవారుజామునే నిద్రలేచి ఈ యొక్క కళ గురించి తన అత్తమామలకు, భర్తకు మరియు వీధిలోని వారందరికీ చెప్పి శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఆ రోజు రాగానే తన ఇంట్లోనే కలశాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి భక్ష్య భోజ్యాలను సమర్పించి షోడశోపచారాలతో పూజలను నిర్వహించి అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తూ ఉండగా, మొదటి ప్రదక్షిణ చేసిన అంతరం కాళ్ళకి పట్టీలు, రెండవ ప్రదక్షిణ చేసిన అనంతరం 7 వారాల నగలు, మూడవ ప్రదక్షిణ చేసిన అనంతరం ఈ యొక్క వ్రతం చేసిన వారందరికీ ధన కనక వస్తు వాహనాలు అనేవి సమకూరుతాయి. అదేవిధంగా ఆ పరమశివుడే పార్వతీదేవికి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని గావించినట్లయినా భక్తులు కోరిన కోరికలు నెరవేరి అష్టైశ్వర్యాలతో తులతూగుతారని చెప్పటం మరి యొక్క విశేషం. ఇదే విధంగా తామెల్లరూ పాటించాలని కోరుకుంటూ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. స్వస్తి.